హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. సెక్స్ వర్కర్ల జీవితం మీకు తెలుసా? ఎందుకో ఈ పవిత్రమైనటువంటి భారతదేశంలో సెక్స్ వర్కర్లు పడుపు వృత్తిని ఎంచుకున్నారు అనే అంశం మీకు తెలుసా? ఏ మహిళ అయినా తన శరీరాన్ని అమ్ముకుని అంటే ఒళ్ళు అమ్ముకుని డబ్బు చేసుకుని జీవితం గడపాలనుకుంటుందా? అది కూడా కన్జర్వేటివ్ సొసైటీ ఉన్నటువంటి భారతదేశంలో మనం ఒక సగటు నిమిషాల తర్వాత అంటే 10 గంటల తర్వాత రాత్రి బయటకు వెళ్తేనే ఆడవాళ్ళకి బజారుది, తిరుగుబోతుంది, తిరిగి చెడింది లాంటి మాటలు అంటారు. మరి ఇంత కుంచిత స్వభావంతో ఉన్నటువంటి సమాజంలో ఒళ్ళు అమ్ముకోవటం అనేది ఎంత తీవ్రమైనటువంటి నేరంగా చూస్తారంటే అంత తీవ్రమైనటువంటి నేరంగా పరిగణిస్తారు, నైతిక నేరంగా. మరి ఇలాంటి దేశంలో సెక్స్ వర్క్ ఇంకా ఎందుకు నడుస్తుంది? అయితే ఈ ప్రశ్నలన్నింటికీ నేను ఈ వీడియోలో సమాధానాలు చెప్పలేను. ఎందుకంటే ఒక్కో ప్రశ్నకు పెద్ద చరిత్రే ఉంటుంది. ఒక్కో ప్రశ్న వెనక ఎన్నో కన్నీళ్ళు ఉంటాయి. ఒక్కో ప్రశ్న వెనక ఛిద్రమైనటువంటి ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు ఉంటాయి. అయితే ఈ వీడియోలో ముఖ్యంగా నేను మాట్లాడాలనుకున్న టాపిక్ మాత్రం వేరే ఉంది. SIR సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల భారతీయుల పౌరసత్వం ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. ముస్లింల గురించి మాట్లాడుకుంటున్నాం, రోహింగ్యాలు ఎక్కడికి చెందిన వాళ్ళు అని మాట్లాడుకుంటున్నాం. కానీ మన భారతదేశంలోనే మన భారతదేశ ఆడబిడ్డలే పడుపు వృత్తిని ఎంచుకున్న తర్వాత వాళ్ళ పౌరసత్వం ఈరోజు ప్రశ్నార్థకమైనటువంటి నేపథ్యాన్ని, దాని వెనుక ఉన్నటువంటి చీకటి కోణాన్ని మనం మర్చిపోతున్నాం. ఆ చీకటి కోణం గురించే క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మొత్తం నేనే చెప్పే పరిస్థితి లేదు, ఎందుకంటే మీరు కూడా రీసెర్చ్ చేయాలి, మీరు కూడా తెలుసుకోవాలి. అయితే మీకు ప్రాథమికంగా కొన్ని అంశాలని నేను ఈరోజు చర్చించాలనుకుంటున్నాను. ముఖ్యంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎందుకు చేస్తున్నారు అనేది మీకు తెలుసు. మన ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఓటర్ జాబితాలో ఉన్నటువంటి ఫేక్ లేదా డూప్లికేట్ లేదా షిఫ్టెడ్ లేదా యాబ్సెంట్ లేదంటే డెడ్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మేము ఫిల్టర్ చేస్తాము. భారతీయ పౌర సమాజంలో పౌరసత్వం ఉన్న వాళ్ళే కాదు, వాళ్ళ డాక్యుమెంట్స్ని చూపించి చాలా ప్రూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు ఓటర్ జాబితాలో ఉండాలి, లేకపోతే వాళ్ళని ఓటర్ జాబితా నుంచి తొలగిస్తాము అని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి SIR ఈ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగానే, ఈ ఎక్సర్సైజ్లో భాగంగానే మనం మాట్లాడుకున్నట్టయితే ఈరోజు సరే ఎక్కడో నుంచి వలస వచ్చిన వాళ్ళు, వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేని వాళ్ళు కాబట్టి వాళ్ళని వెళ్ళగొట్టాలి అనే ఉద్దేశంతో అక్కడి వరకే ఇది పరిమితం అయి ఉంది అంటే కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఓటేసినటువంటి ఎంతోమంది, లక్షల కోట్ల సంఖ్యలో ఈరోజు ఎంతోమంది తమ ఓటు హక్కును కోల్పోయినటువంటి పరిస్థితిని కూడా మనం రీసెంట్ బీహార్ ఎలక్షన్స్లో కానీ ఇంకా కొన్ని ఇన్స్టాన్సెస్లో మనం గమనించున్నాం. అయితే ఇక్కడ మనము అందరినీ పరిగణలోకి తీసుకుని మాట్లాడుతున్నామా అనేటటువంటి ఒక ప్రశ్న మాత్రం ఈ సెక్స్ వర్కర్ల అంశం బయటకు వస్తున్న నేపథ్యంలో మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. సెక్స్ వర్కర్ జీవితం అంటే ఒక వేశ్య జీవితం ఎట్లా ఉంటుంది? వివిధ కారణాల వల్ల వాళ్ళు పడుపు వృత్తిని తీసుకుని ఆశ్రయించి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇంట్లోంచి ఎత్తుకుని వచ్చి ఆ అమ్మాయిని డబ్బు కోసం ఇంకెవరికో అమ్మి ఉండొచ్చు. లేకపోతే ఇంట్లోంచి తప్పిపోయిన తర్వాత కిడ్నాప్కి గురై ఆ తర్వాత ఫోర్స్డ్గా బ్రోతల్ హౌస్లోకి తరలించబడి ఆ తర్వాత పడుపు వృత్తిని ఆమె మీద ఫోర్స్డ్గా రుద్దబడినటువంటి అవకాశం ఉండొచ్చు. ఎన్నో కారణాల వల్ల భారతదేశంలో దాదాపుగా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే కేవలం కోల్కతాలోని సోనాగాచి అనేటటువంటి లార్జెస్ట్ సెక్స్ డిస్ట్రిక్ట్లోనే దాదాపు 50,000 కంటే ఎక్కువ సంఖ్యలో కమర్షియల్ సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఇక భారతదేశ వ్యాప్తంగా చూసినట్టయితే ఆ సంఖ్య 6,57,829 దాకా ఇంచుమించు అంతమంది సెక్స్ వర్కర్లు భారతదేశం మొత్తం కూడా ఉన్నారు అని చెప్పేసి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో వీళ్ళందరి పౌరసత్వం విషయం ఏంటి? వీళ్ళందరూ డాక్యుమెంట్స్ని చూపించాలి అంటే ఏం డాక్యుమెంట్స్ని చూపించగలరు? ఏసియాలోనే అంటే ఏసియా ఖండంలోనే అతిపెద్ద సెక్స్ డిస్ట్రిక్ట్గా చెప్పబడేటటువంటి సోనాగాచినే మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్టయితే అక్కడ దాదాపు 50,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. ఆ సెక్స్ వర్కర్లతో
ద టెలిగ్రాఫ్ ఇండియా టీం మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు అందులో కొంతమంది ఏం చెప్పారంటే, మేము ఇంట్లోంచి తప్పని పరిస్థితుల్లో ఏదో కారణాల వల్ల కిడ్నాప్కి గురయ్యో లేకపోతే ఇంకా ఇతరత్ర మేజర్ కారణాల వల్ల ఇక్కడ చిక్కుకున్నాం. మేము తప్పని పరిస్థితుల్లో వేశ్యావృత్తి చేయాల్సి వస్తుంది. మేము ఇంట్లోంచి తరలించబడ్డటువంటి విధానంలో మేము మా డాక్యుమెంట్స్ని క్యారీ చేయలేదు, మాకు సర్టిఫికెట్లు లేవు, మా తాతలు తండ్రులు కూడా వాళ్ళ బిడ్డలు మేము అని చెప్పుకోవడానికి ఈరోజు సిగ్గుగా ఉన్నారు. వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదు. విధి వంచిస్తే మేము ఇలా తయారయ్యాము. మరి ఈ నేపథ్యంలో మేము డాక్యుమెంట్స్ని ఎక్కడి నుంచి తీసుకొని రావాలి, ఎట్లా చూపించాలి అని చెప్పేసి తల్లులు మాట్లాడుతుంటే, ఆ తల్లులకు పడుపు వృత్తిలో భాగంగా బిడ్డలు పుట్టినటువంటి ఆ బిడ్డల పరిస్థితి ఈరోజు ఆగమ్య గోచరంగా ఉంది. ఎందుకంటే ఒక తల్లి మాట్లాడుతూ చెప్పింది, ఒక వీడియోలో చూసాను నేను, బిడ్డని మేమే మోస్తున్నాం 10 నెలలు, బిడ్డని మేమే కంటున్నాము, ఆలనా పాలన మేమే చూస్తున్నాము, మరి మేము తమ తల్లులుగా ఈ మాత్రం డాక్యుమెంటేషన్, ఈ మాత్రం వాస్తవం అనేది మీకు సరిపోదా అని చెప్పేసి ఆ తల్లి క్వశ్చన్ చేస్తుంది. ఎందుకంటే వేశ్యావృత్తిలోకి వచ్చాక వాళ్ళకి బై మిస్టేక్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఎన్ని అబార్షన్స్ అని చేసుకుంటారు. సో ఏదో ఒక పాయింట్లో ఆ తల్లి మనసు కూడా బిడ్డను ఉంచుకోవాలనుకుని బిడ్డని కన్నట్టయితే మరి ఆ బిడ్డకు తండ్రి ఎవరు అంటే ఏం చెప్పగలుగుతుంది ఆ తల్లి కూడా? ఆ బిడ్డ ఆ తల్లికి మాత్రమే బిడ్డగా ఒక గుర్తింపు ఉంటుంది, కానీ తన తండ్రి ఎవరు అని వెతకాల్సి వస్తే ఎక్కడని వెతుకుతాం? కనీసం ఆ తల్లికి కూడా తెలియదు కదా ఆ బిడ్డ తండ్రి ఎవరు అనే విషయం. ఆ బిడ్డ ఇప్పుడు ఈ సమాజం బిడ్డనే కదా. నిజానికి పోనీ ఎవరైతే విటులు ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డులు, వాళ్ళందరి డాక్యుమెంట్స్ని ఆ బిడ్డకి ఇదిగో అమ్మా ఇది నీ పౌరసత్వానికి వినియోగించుకొని ఇవ్వడానికి అవుతుందా? వేష దగ్గరికి వెళ్ళినటువంటి మగవాళ్ళు అవును ఈ బిడ్డ నా వల్లే జన్మించింది అని ఒప్పుకోగలరా? కాబట్టి ఒక బిడ్డకి చెందినటువంటి డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయడానికి తండ్రి లేడు, తల్లి ఒక్కటి సరిపోదా అనే ప్రశ్న తల్లి వేస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయక వాళ్ళ ఇంట్లోనే డాక్యుమెంట్స్ అన్ని లాక్ అయిపోయి ఆ డాక్యుమెంట్స్ని తీసుకొచ్చే సిచ్యువేషన్ లేదు. అండ్ అందులో చాలామంది ప్రమాదవశాత్తుగానే, అంటే అనుకోకుండా, తెలియకుండా, ఇష్టం లేకుండానే పడుపు వృత్తిలోకి వచ్చి ఉండటం వల్ల కూడా వాళ్ళకి చదువు అనేది ఉండదు. మరి చదువుకున్నటువంటి వాళ్ళు కనీసం ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఫామ్స్ని కూడా ఫిల్ చేసే అంత చదువు వాళ్ళకు ఉండదు కదా. ఆ సంగతి ఏంటి? అయితే ఒక విషయం ఏంటి, ఎలక్షన్ కమిషన్ వెల్ఫేర్ వర్కర్స్ని పెట్టి స్పెషల్ క్యాంప్స్ని పెట్టి ఎవరైతే సెక్స్ వర్క్ చేస్తున్నటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటాము, మేము మీకు స్పెషల్గా మీకు ఇస్తాము, ఏదైనా ఒక ఆల్టర్నేట్ చూస్తాము అని చెప్పేసి స్పెషల్ క్యాంప్స్ పెట్టింది. అయినప్పటికీ కూడా ఎన్నో ప్రశ్నలు, సమాధానాలు లేకుండా ఈరోజు మనందరినీ వేలెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. సెక్స్ వర్కింగ్ చేసే మహిళలందరూ ఒకవేళ సరే వాళ్ళు వేరే దేశస్తులు తరలించబడి ఇక్కడికి వచ్చింది, సెక్స్ ర్యాకెట్ల నుంచి తరలించబడి ఇక్కడ ఉన్నారు, ఇక్కడ లాక్ అయిపోయారు, అంత మాత్రాన వాళ్ళు భారతీయులేనా అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. కానీ వాళ్ళతో పడుకున్నటువంటి వాళ్ళు భారతీయులు కాదా? నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు క్షమించండి. కానీ ఏ రకంగా ఈరోజు మనం పడుపు వృత్తిలో ఉన్నటువంటి మహిళల పౌరసత్వాన్ని నిర్ణయించగలుగుతాం? ఉన్న ఫలంగా స్పెషల్ ఇంటెన్సివ్ రిపోర్ట్ అని చెప్పేసి ఈరోజు అందరిని టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో ముస్లింలో లేకపోతే ఇంకే ఇతర మైనారిటీ సమాజమో ఇక్కడ బాధితులుగా నిలబడుతుంది అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టినా కానీ సెక్స్ వర్కింగ్ చేస్తున్నటువంటి ఎంతోమంది, లక్షల మంది, దాదాపు 6 కంటే ఎక్కువ లక్షల మంది ఈ వృత్తిలో ఉన్నప్పుడు వాళ్ళందరి భవిష్యత్ ఏంటి? ఓటు హక్కు లేకపోవటం, ఓటు వేసే ఆ అర్హత లేకపోవటం, దాన్ని బలవంతంగా ప్రభుత్వం కాజేయటము లేదా ఎలక్షన్ కమిషన్ కాజేయటం అనేది వాళ్ళ హక్కుకి భంగం. ఈ దేశంలో ఉంటున్నటువంటి వాళ్ళ మిగతా హక్కులకి కూడా ఈ ఒక్క ఓటర్ జాబితాలో వాళ్ళ పేరు తొలగించబడటం అనేది చాలా ప్రభావితానికి గురి చేస్తుంది. వాళ్ళ తర్వాతి జీవితాన్ని కూడా నిర్దేశించడంలో అది పాత్ర పోషిస్తుంది. ఇది వాళ్ళు తరతరాలుగా ఆల్రెడీ సెక్స్ వర్కర్లు మన భారతదేశం లాంటి ఒక కన్జర్వేటివ్ సొసైటీలో డిగ్నిటీ కోసం, యాక్సెప్టెన్స్ కోసం ఫైట్ చేస్తున్నారు. ఫైట్ చేసి గెలవలేక అలా వాళ్ళ జీవితాల్లో చచ్చి చెడి బ్రతుకుతున్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా పౌరసత్వాన్ని నిరూపించమంటే ఎక్కడి నుంచి ఏం డాక్యుమెంట్స్ తీసుకొస్తారు కదా. అయితే ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నప్పుడు మనం చాలా ఆలోచించాల్సి ఉంటుంది. ఇవన్నీ మీరు ఆలోచించి దీని మీద మీ అభిప్రాయాన్ని చెప్పండి. వెయిట్ చేస్తూ ఉంటాను.
వీళ్ళందరి కోసం, వాయిస్లెస్ పీపుల్ కోసం వాయిస్గా ఉండాలనేది G8 న్యూస్ ఎప్పుడు కూడా భావించేటటువంటి G8 ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.